ఎల్ఆర్ఎస్ మొబైల్ యాప్ వీడియో మాన్యువల్కు L1 అధికారులకు స్వాగతం. ఎల్ఆర్ఎస్ మొబైల్ యాప్ L1 అధికారులు ఈ మొబైల్ యాప్ను ప్లే స్టోర్ లేదా ఆప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. L1 అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారి లేదా పంచాయతీ కార్యదర్శి, నీటిపారుదల అధికారి, రెవెన్యూ అధికారి. లాగిన్ విధానం: మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లాగిన్ చేయడానికి మీ యూజర్ ఐడిని ఎంటర్ చేసి ఓటీపీ కోసం రిక్వెస్ట్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. భవిష్యత్తులో లాగిన్ల కోసం 4 డిజిట్ ఎంపిన్ ని సెట్ చేయండి. తర్వాత లాగిన్ల కోసం మీ ఎంపిన్ ని ఉపయోగించండి. డాష్బోర్డ్ నావిగేషన్: ఇది L1 అధికారి యొక్క డాష్బోర్డ్. ఇక్కడ మీరు ప్లాట్ మరియు లేఅవుట్ అప్లికేషన్లను యాక్సెస్ చేయవచ్చు. Fee paid, not processed. చెల్లించిన ఫీజు ప్రాసెస్ చేయనిది విభాగం L1 అధికారి ధృవీకరణ కోసం పెండింగ్ లో ఉన్న చెల్లించిన ఫీజు అప్లికేషన్లను చూపిస్తుంది. ఈ విభాగంలోని అప్లికేషన్లపై మీరు చర్య తీసుకోవచ్చు. డాష్బోర్డ్ లో SLA ఉల్లంఘనలు మరియు ఫీజు ఇంటిమేట్ చేయబడింది చెల్లించని అప్లికేషన్స్ లు చూపిస్తుంది. SLA ఉల్లంఘనలు: ఇందులో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల జాబితాను చూపిస్తుంది. ఇది అధికారి స్థాయిలో ప్రాసెసింగ్ కోసం పెండింగ్ లో ఉంది. వాటి SLA గడువు ముగిసింది, అంటే 48 గంటలు పూర్తి అయిపోయాయి. ఫీజు ఇంటిమేట్ చేయబడింది, చెల్లించలేదు. ఇందులో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల జాబితాను చూపిస్తుంది. ఇక్కడ ఫీజు ఇంటిమేషన్ జనరేట్ చేయబడింది మరియు పౌరుల లాగిన్లో చెల్లింపు పెండింగ్ లో ఉంది. ఈ టైల్లో అధికారి రిమార్క్లను అప్డేట్ చేసి దరఖాస్తును సమర్పిస్తారు. డాష్బోర్డ్ యొక్క కుడి వైపు ఎల్ఆర్ఎస్ ప్లాట్ అప్లికేషన్ వివరాలను చూపిస్తుంది. ఇందులో ప్లాట్ అప్లికేషన్ ప్రాసెస్, సేవ్ ప్లాట్ అప్లికేషన్ మరియు మరిన్ని ఎంపికలు ఉంటాయి. డాష్బోర్డ్ యొక్క ఎడమ వైపు ఎల్ఆర్ఎస్ లేఅవుట్ అప్లికేషన్ వివరాలను చూపిస్తుంది. ఇందులో లేఅవుట్ అప్లికేషన్ ప్రాసెస్, సేవ్ లేఅవుట్ అప్లికేషన్లు వంటి ఎంపికలు ఉంటాయి. టౌన్ ప్లానింగ్ అధికారి పంచాయతీ కార్యదర్శి దరఖాస్తు ప్రక్రియ: ప్రధాన స్క్రీన్లో మీరు చెల్లించిన ఫీజు, ప్రాసెస్ చేయని అప్లికేషన్లను వీక్షించవచ్చు మరియు ప్రాసెస్ చేయవచ్చు. దరఖాస్తుదారుల వివరాలను వీక్షించడానికి ప్లాట్ లేదా లేఅవుట్ అప్లికేషన్ను ఎంచుకోండి. ప్లాట్ ఏరియా మరియు రోడ్డు ద్వారా ప్రభావితమైన ఏరియాను ఎంటర్ చేయండి. మీరు ఐచ్ఛికంగా లేఅవుట్ పేరును నమోదు చేయవచ్చు మరియు తప్పనిసరిగా ప్లాట్ నంబర్ను అందించాలి. మాస్టర్ ప్లాన్ JTP ప్రకారం భూ వినియోగాన్ని ఎంచుకోండి. అవసరమైతే మీ పౌరుడి మొబైల్ నంబర్ను అప్డేట్ చేయవచ్చు. కొనసాగడానికి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. డాక్యుమెంట్స్ మరియు ప్లాన్ను అప్లోడ్. డాక్యుమెంట్స్ మరియు ఫోటో అప్లోడ్. వర్తించే పత్రాలు అంటే లేఅవుట్ డాక్యుమెంట్ వర్తిస్తే, యాజమాన్య పత్రం వర్తిస్తే మరియు EC డాక్యుమెంట్ వర్తిస్తే వంటి సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయండి. ప్లాట్ చిత్రాలు మరియు మాస్టర్ ప్లాన్ను అప్లోడ్ చేయండి. స్థానాన్ని క్యాప్చర్ చేయండి. ప్లాట్ కోఆర్డినేట్స్. స్థానాన్ని క్యాప్చర్ చేయండి. ప్లాట్ కోఆర్డినేట్స్. ప్లాట్ లేఅవుట్ యొక్క స్థానాన్ని క్యాప్చర్ చేయడానికి ఆడ్ కోఆర్డినేట్స్ పై క్లిక్ చేయండి. కనీసం ఒక కోఆర్డినేట్ ను జోడించి ఆపై నెక్స్ట్ పై క్లిక్ చేయండి. చెక్లిస్ట్ మరియు అప్లికేషన్ సమర్పణ. చెక్లిస్ట్ ప్రశ్నాపత్రాన్ని పూర్తి చేయండి.
అవసరమైన ఫైళ్లను అప్లోడ్ చేసి లేఅవుట్ రెగ్యులరైజేషన్ ఛార్జీలను వీక్షించడానికి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. చెల్లింపు వివరాలు. చెల్లింపు వివరాలు. ఫీజు చెల్లింపు వివరాలను ధృవీకరించండి. దిద్దుబాట్లు అవసరమైతే చెక్ బాక్స్ ను ఎంచుకుని వివరాలను అప్డేట్ చేయండి. ఆగస్ట్ 26, 2020 నాటి మార్కెట్ వాల్యూ మరియు రిజిస్ట్రేషన్ తేదీ నాటి మార్కెట్ వాల్యూని నమోదు చేయండి. ప్లాట్ ఏరియా విస్తీర్ణం చదరపు గజాలలో, రోడ్డు ద్వారా ప్రభావితమైన ఏరియా చదరపు గజాలలో మరియు నెట్ ప్లాట్ ఏరియా చూపించబడుతుంది. సిఫార్సులు మరియు తుది సమర్పణ. అధికారి సిఫార్సులు, ఆమోదం, తిరస్కరణ లేదా లోటును ఎంచుకోండి. ఏదైనా వ్యాఖ్యలను నమోదు చేయండి. ఫైనల్ సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. డేటా ఉదాటెడ్ సక్సెస్ఫుల్లీ. ఫైనల్ సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. డేటా ఉదాటెడ్ సక్సెస్ఫుల్లీ అనే సందేశం చూపించబడుతుంది. దరఖాస్తు ప్రక్రియ నీటిపారు. L1 అధికారుల కోసం LRS మొబైల్ యాప్ వీడియో మాన్యువల్ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఏవైనా ప్రశ్నలు లేదా సహాయం కోసం దయచేసి LRS హెల్ప్ డెస్క్ నంబర్ 8331035550 కి సంప్రదించండి.